రాయలసీమ మిల్లులుగా ప్రఖ్యాతి కాందినటువంటి ఆదోనిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం రాయనగర్ అంటారు. రాయనగరు పై కొట్టాలు, అక్కడ కొట్టాలు వేసుకున్నారు కాబట్టి పై కొట్టాలు అంటారు, కింది కొట్టాలని కింద గుడిసెలు వేసుకున్నారు కాబట్టి కింద కొట్టాలు అంటారు. వీటి మధ్య ఉన్నటువంటి 25 ఎకరాల రోడ్ మధ్యలో రోడ్డు పోతుంది. ఆ వైపున కొంత, ఈ వైపున కొంత. ఇది ఎంత 14 ఎకరాలు. ఇది 14 ఎకరాలు, అక్కడ 11 ఎకరాలు. మొత్తం కలిపి రాయలసీమ మిల్స్కు సంబంధించినటువంటి స్థలం. ఈ 14 ఎకరాల్లో అప్పట్లో కార్మికులు వాళ్ళ పిల్లలకు అవసరమైన సంక్షేమం కోసం ఈ 14 ఎకరాలను కేటాయించి ఇక్కడ పెద్ద స్కూల్ ఉండేది అని చెప్తా ఉన్నారు. ఆ స్కూల్ని పడగొట్టి రాయలసీమ మిల్స్ మూతబడిన తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ కింద మార్చడానికి చేతులు మార్చి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదో విధంగా ఈ భూమిని కొట్టేయాలన్న ఉద్దేశంతో తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయడము, తప్పుడు ఆన్లైన్లో ఎక్కించడం, కార్మికుల కోసం, పిల్లల కోసం, స్కూల్ కోసం కేటాయించినటువంటి 14 ఎకరాలని తమ సొంత అవసరాల కోసం కొనుక్కున్నారు అని వీళ్ళంతా చెప్తా ఉన్నారు. తీసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడ ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి మధ్యలో ఉన్న స్కూల్ను తొలగించేశారు. ఇక్కడున్న ప్రజలందరూ గొడవ పడతాయి. ఎందుకంటే ఇక్కడున్న స్కూల్ మీద చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి, పర్వతాపురం దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల ఏరియాలు ఇస్వి దాకా పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎయిడెడ్ స్కూల్, ప్రభుత్వ సాయం చేస్తే నడిచే స్కూళ్ళన్నింటినీ మూసేయడం వల్ల ఈ స్కూల్ మూతబడింది. ఈరోజు పరిస్థితి ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా చాలా దూరం పోయి గ్రామాలకు పోయి చదువుకునే పరిస్థితి, సుదూర ప్రాంతంకి వెళ్ళి స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు. అది వేరే విషయం. అయితే ఈ స్కూల్ని ఏదో అక్కడ ఈ స్థలం కొట్టేస్తున్నాం కాబట్టి అది మాకు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఒక మూల స్కూల్ కట్టిస్తామని చెప్పి మొదలుపెట్టారు. ఇది కూడా చూశారు కదా, ఎంత శిథిలావస్థలో ఉన్నటువంటి స్కూలు. అంటే 3-4 సంవత్సరాల తర్వాత కూడా ఈ స్కూల్ని పూర్తి చేయకుండా ఇక్కడ రాయనగర్లో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ తీసుకెళ్ళి ఎక్కడో స్కూల్లో చదువుకునే దుస్థితి తీసుకొచ్చారు. ఈ స్థలాన్ని చక్కగా ఫెన్సింగ్ చేసుకొని ఇదేదో సొంత స్థలము అన్నట్టుగా. సహజంగా మాట్లాడితే పరిశ్రమలకు సంబంధించిన స్థలాన్ని ఇంటి అవసరాలకు కానీ లేదా రెసిడెన్షియల్కి కానీ రియల్ ఎస్టేట్ చేయడానికి చట్టం ఒప్పుకోదు. అది తెలిసి కావాలనే తెలిసి కూడా దీన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండవది, ఈ 14 ఎకరాల స్థలం కార్మికులకు వాళ్ళ సంక్షేమం కోసం, స్కూలు అవసరాల కోసం, మైదానం కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని దొంగదారిన కొట్టేయడానికి చాలామంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు అని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం. దీనికి సంబంధించినటువంటి చరిత్ర తీస్తాం. తప్పనిసరిగా ఈ 14 ఎకరాలు, ఆ ఎకరాలో ఇది నిజంగా కార్మికుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ స్కూలు భవనాల కోసం ఏర్పాటు చేసినట్లయితే దాన్ని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుని ఇక్కడ కార్మికులు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న నివాసితులు ఉన్నటువంటి ఈ కాలనీల్లో ఉన్న వాళ్ళ అవసరాల కోసం దీన్ని ఉపయోగిస్తాం. ఎందుకంటే చుట్టుపక్కల కాలనీల్లో 1 సెంటు స్థలం కనిపించట్లేదు. నేను ఇప్పుడు పై కొట్టాలకు వెళ్ళొచ్చాను. అక్కడ ప్రతి ఒక్కరు కూడా మాకు ఇంటి స్థలం లేదు, మాకు పట్టా లేదు, మాకు 1 సెంటు ఇస్తే చాలని పేదవాడు బాధపడతా ఉన్నాడు. వీళ్ళేమంటే బడాబాబులందరూ కూడా 14 ఎకరాలు కొట్టేసినారు. ఇది కార్మికులకు సంబంధించిన, ప్రజలకు సంబంధించిన ఆస్తిది. ఎవరు కొట్టేయడానికి వీల్లేదు. దీన్ని మళ్ళీ పూర్తిగా విషయాలు తెలుసుకొని నాకు కూడా వీళ్ళు చెబుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. అరే, ఈ రకమైన కబ్జా చేస్తారా, ఈ రకమైనటువంటి ఆక్రమించుకుంటారా, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. దీని రికార్డ్స్ అన్నీ పరిశీలించిన తర్వాత ప్రాపర్గా ప్రజలకు తెలియజేస్తాం. ఈ స్థలాన్ని తీసుకొని ఇక్కడ ప్రజలకు వీలైతే పట్టాలు ఇవ్వడమా, ఎందుకంటే ఎంతోమంది పట్టాలు లేని ప్రజలు ఉన్నారు, ఇల్లు లేని ప్రజలు కనపడతా ఉన్నారు. వాళ్ళకి తలా 1 సెంటు ఇస్తే కూడా ఈ స్థలంలో ఎంత పెద్ద కాలనీ వస్తుందో ఆలోచన చేయండి. అలాగే స్కూల్ భవనాన్ని బ్రహ్మాండంగా పూర్తి చేసి ముందు మంచి ఆట స్థలం పెడితే పిల్లల భవిష్యత్తు కోసం ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకుంటామని మా నాయకులకు అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను.